అలా ఎత్తువారి శక్తిలో సగాన్ని తీసుకునేటటువంటి వాడు స్కందాయ నమః. తర్వాతది స్కందధరాయ నమః. అంటే ఆ స్కందుణ్ణి కూడా ధరించినటువంటి వాడు స్కందధరాయ నమః. అంటే స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ప్రత్యేకించి ఆయన యొక్క అవతారం వచ్చింది ఎందుకంటే తారకాసుర సంహారం కోసం ఆయన యొక్క అవతారం అనేటటువంటిది వచ్చింది. అటువంటి తారకాసురుణ్ణి సంహరించినటువంటిది ఆ స్కందుని కూడా దేవతలకు సేనాధిపతిగా నియమించినటువంటి వాడు మళ్ళీ పరమాత్మే. ఆయనకు ఆ పోస్టులో కూర్చోబెట్టింది ఆయనే. అలాగే ఆ కుమారస్వామికి కూడా ఆయనకు కావాల్సినటువంటి శక్తి అంతా కూడా, అంటే ఆ తారకాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా ప్రసాదించినటువంటిది కూడా ఆ పరమాత్మే. దుర్యాయ నమః. ప్రపంచ భారాన్నంతా కూడా ఆయన మోస్తూ ఉంటాడు. అంటే సృష్టి స్థితి లయలు అన్నీ కూడా జరుపుతూ ఉండేటటువంటి వాడు ఆయనే. సృష్టి జరుగుతూ ఉంటుంది, లయమైపోతూ ఉంటారు, మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ నిరంతరం ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తూ ఆ భారాన్ని అంతా కూడా భరించేటటువంటి వాడు పరమాత్మ. వరదాయ నమః. అంటే ఎవరికైనా సరే అనుగ్రహాన్ని అందజేయగలిగినటువంటి వాడు, వరాల్ని ప్రసాదించగలిగినటువంటి వాడు. దేవతలకు కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ నారాయణుడినే అడగటం, ఆ నారాయణుడే వాళ్ళందరికీ కూడా అటువంటి వరాల్ని ప్రసాదించడం, దుష్టులందరినీ కూడా శిక్షించడం, అలా భక్తులకు కూడా ఎవరికి ఏది కావాలో దాన్ని వరాల్ని అనుగ్రహించేటటువంటి వాడు. వాయువాహనాయ నమః. ఇక్కడ వాయువాహనాయ నమః అంటే వాయువుని వాహనంగా కలిగినటువంటి వాడు అని. అంటే డైరెక్ట్గా వాయుదేవుడు ఈయన యొక్క వాహనం కాదు, కానీ ఆ వాయుదేవుడితో కంటే అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడో, సమానమైనటువంటి శక్తి కలివాడు అయినటువంటి ఆ గరుత్మంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని వాహనంగా కలిగినటువంటి వాడు, అదొక అర్థము. అలాగే సమస్త ప్రాణుల్లో కూడా ప్రాణవాయువు రూపంలో ఉండి అంతటా కూడా ఉండేటటువంటి వాడు, వాయు రూపంలో అంతటా కూడా ఉండేటటువంటి వాడు. వాసుదేవాయ నమః. వాసుదేవాయ నమః అనేటటువంటి దానికి మళ్ళీ దీనికి కూడా రెండు అర్థాలు చెప్తున్నారు. వాసుదేవాయ నమః అంటే ఈయన యొక్క వసుదేవుని యొక్క కుమారుడు. ఈయన కృష్ణుడిగా వచ్చినటువంటి అవతారంలో వసుదేవుని యొక్క కుమారుడుగా వచ్చాడు. అలాగే రెండవ అర్థాన్ని ఏం చెప్తున్నారంటే వాసు అలాగే దేవ. అంటే తల్లి ఒక శిశువుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎలా అయితే కాపాడుతుందో ఆ శిశువు పెరిగి పెద్ద అయ్యేదాకా, అలా బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించి, అంటే మనదైతే కనుక ఒక భూలోకం, ఇలాంటి 14 లోకాలని చెప్పుకున్నాం, ఇదంతా కలిపితే ఒక బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలు అనేకం. వీటన్నిటిని సృష్టించి ఆ బ్రహ్మాండాలన్నిటితో కూడా తల్లి ఒళ్ళో కూర్చుని వినోదించేటటువంటి పిల్లవాడిలాగా ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించి ఆనందించేటటువంటి వాడు, సమస్తమైన సృష్టికి కారణభూతులు వాటన్నిటిని కూడా సృష్టించేటటువంటి వాడు. బృహద్భానవే నమః. గొప్పదైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. ఎందుకంటే సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ వాళ్ళందరికీ ఈయన మాత్రమే ఈయన యొక్క కిరణాలతోటి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాడు. అందువల్ల అటువంటి సూర్యులు అనేక మంది, మళ్ళీ ఒక్క సూర్యుడే కాదు, మనకు కనిపించేది ఒక్కడే, కానీ అటువంటి సూర్యులు అనేక మంది, అటువంటి చంద్రులు అనేక మంది. అటువంటి సూర్యులకి చంద్రులకి వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి కాంతిని, వారికి ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెలని, వీటన్నిటిని కూడా ఇచ్చేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన బృహద్భానవే నమః. ఆయన అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఎందుకంటే వీళ్ళకే ఇస్తున్నాడు అంటే ఇంకా ఆయన ఎంత తేజస్సు గలవాడైతే వీళ్ళకి ఇవ్వగలుగుతాడు. కాబట్టి బృహద్భానవే నమః. ఆదిదేవాయ నమః. మొట్టమొదటి దేవుడు, అందరికంటే మొట్టమొదటి వచ్చినటువంటి వాడు, అలాంటి వాడు ఆదిదేవుడు. తర్వాత పురంధరాయ నమః. పురంధరాయ నమః. పురము అంటే శరీరము అనేటటువంటి అర్థం ఉంది. మన శరీరం ఏదైతే ఉందో అది పురము అనేటటువంటి శరీరము. ఆ శరీరాన్ని ఎప్పుడైతే మనకి భగవంతుని మీద భక్తి అనేటటువంటిది కలుగుతుందో, ఆధ్యాత్మికత అనేటటువంటిది భక్తి, అంటే భక్తి మార్గంలో ఆ ఆధ్యాత్మిక మార్గంలో మనం నడుస్తాము. అప్పుడు ఆది భౌతిక ఆది దైవికము, అంటే అక్కడ నుంచి
ఆ భక్తి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైనటువంటి అనుగ్రహాలన్నీ కూడా ఇస్తుంటాడు. అలా ఇచ్చి చివరికి ఏ శరీరముతో అయితే ఈ జీవుడు తన యొక్క ప్రయాణం మొదలుపెట్టాడో అటువంటి శరీరంని తిరిగి ధరించవలసినటువంటి అవసరం లేనటువంటి జన్మరాహిత్యాన్ని కలుగజేస్తాడు. అంటే ఆ పురాల్ని మళ్ళీ మొత్తం సమూలంగా తీసివేయగలిగినటువంటి శక్తి ఆయనకే ఉంది. పురము అంటే శరీరం అని. అలాగే త్రిపురుడు అనేటటువంటి రాక్షసుడు మరొకడు ఉన్నాడు. ఇందాకనే త్రిపురాసురుడు, ఆయన త్రిపురుడు, ఆయన త్రిపురాంతకం. ఆయన కూడా ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరుకుంటాడు. ఆ విచిత్రమైనటువంటి వరం ఏంటంటే ఆయన సోదరులు వీళ్ళందరూ కూడా 3 విమానాల్లో త్రిపురములు ఆ 3 కూడా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఆ త్రిపురముల్లో అలా వాళ్ళు భ్రమిస్తూ ఉంటారో, వాడు తిరుగుతూ ఉంటారో, అవి 3 ఒక్క లైన్లోకి రావాలి, ఒక కక్షలోకి రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని చంపటం అనేటువంటిది సాధ్యం అవుతుంది. ఆ 3 కనుక విడివిడిగా ఉంటే వాళ్ళని చంపడానికి సాధ్యం కాదు. అలాంటి వరాన్ని వాడు కోరుకున్నాడు. చివరికి వాళ్ళని పరమేశ్వరుడు చంపుతాడు. అంటే వాళ్ళ 3 అంటే ఆ భ్రమణంలో భూమి తిరుగుతూ ఉంటుంది, దానిలో వీళ్ళు తిరుగుతుంటారు. వీళ్ళు తిరిగేటప్పుడు ఆ 3 కూడా ఒక కక్షలోకి ఒక లైన్లోకి రావాలి. అలాంటి లైన్లోకి వచ్చినప్పుడు వెంటనే చంపేసేయాలి వాళ్ళని. అలాంటి వరాన్ని వాడు కోరుకున్నారు. దాన్ని ఆయన సంహరించాడు. అట్లా ఆ త్రిపురములను నాశనం చేసినటువంటి వాడు. అందుకని పురంధరాయ నమః. తర్వాతది అశోక స్థారణ స్థారః సూర సౌరి జనేశ్వర. అశోక స్థారణ స్థారః శూరశౌరి జనేశ్వరః అనుకూలః శతావర్తః పద్మీ పద్మ నివేక్షణః. 37వది. మొట్టమొదటిది అశోకాయ నమః. ఈ అశోకాయ నమః అంటే మన చరిత్రకారుడు అశోకుడు కాదు, ఆయన కాదు. ఆయనకి ఈయనకి సంబంధం లేదు. ఈ విష్ణుదాసనామానికి అశోకుడు అనేది ఆయనకి పేరు పెట్టుకున్నాడు అంతే. అశోకుడు అంటే దుఃఖాన్ని మోహాన్ని లేనటువంటి వాడు, హరించేటటువంటి వాడు. ఆయన లేనటువంటి వాడే అంటే అసలు ఆయనకంటూ ఏమీ లేవు. ఎవరైతే ఆయన యొక్క స్థాయిని చేరుతారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి దుఃఖము లేదు, మోహము లేదు. కాబట్టి ఎవరైతే తన యొక్క ఆశ్రితులు ఉంటారో, ఎవరైతే తన పాదాలని నమ్మినటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి అవి లేకుండా చేసేటటువంటి వాడు. వాళ్ళకి దుఃఖం ఉండదు, మోహము ఉండదు. ఆ 2 తీరితేనే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు ఎవరైనా. కాబట్టి ఆ 2 కూడా తీసేసేటువంటి వాడు. తారణాయ నమః. సంసారము నుండి, సంసార దుఃఖముల నుండి, సంసారంలో ఉండేటువంటి బాధల నుంచి వీటన్నిటినీ కూడా దాటించగలిగినటువంటి వాడు. వీటన్నిటినీ దాటడం అంటే ఈ భవబంధాలన్నీ వదిలించుకుని ఆయన్ని చేరుకోవడం భక్తి మార్గంలో. కాబట్టి అలా దాటించగలిగినటువంటి వాడు తారణాయ నమః. తర్వాత తారాయ నమః. వెంటనే తారాయ నమః. తారాయ నమః అంటే మనకి ఈ ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఇది మనకు కలుగుతుంది. అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. అలాగే ఇవన్నీ కలగడమే కాకుండా మనకి సహజమైనటువంటి మన ఈ శరీరాన్ని ఎప్పుడైతే ధరించామో మనకి ఈ ఆకలి, దప్పిక ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సహజమైనటువంటివి. కానీ ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళందరికీ ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఉన్నతికి తీసుకెళ్ళేటటువంటి వాడు. అందుకే ఆ ఋషులు కానీ మునులు కానీ వాళ్ళు తపస్సు చేసుకుంటుంటే కనుక వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా కూడా ఒక ఆకలి దప్పులు మానేసేటటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు నిరాహారంగా ఉండేటటువంటి వాళ్ళు, కేవలం వాయువును మాత్రమే తీసుకుని తపస్సు చేసినటువంటి వాళ్ళు, వాయుభక్షణతో అంటే కేవలం గాలిని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు, ఇంకేం తీసుకోరు. అలా నిరాహారులు ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు, వాళ్ళ ప్రాణాలు ఏం పోవు. అదే కనుక మనం అయితే కనుక మనం ఉండలేము, ఆ స్థితిలో మనం ఉండలేము అసలు. కాబట్టి అలాగా వాళ్ళని ఉద్ధరించేటటువంటి వాడు, తన యొక్క భక్తుల్ని ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళందరినీ ఉద్ధరించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
సూరాయ నమః, ఇది తారాయ నమః, తర్వాత తారాయ నమః, ఇది నెక్స్ట్ సూరాయ నమః. అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, ఆ పరాక్రమంతో శత్రువులందరినీ కూడా నశింపజేయగలిగినటువంటి వాడు, అంటే రాక్షసులందరినీ కూడా సంహరించేటటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి నమస్కారం. తర్వాత సౌరయే నమః, సూరసౌరి జనార్దన అనేటటువంటి మనం చదువుకునేటటువంటి శ్లోకం. సూరహ అయిపోయింది. సౌరి అంటే ఈయన సూరసేనుడు అనేటటువంటి ఒక రాజుగారి యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు. కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు ఆ సూరసేనుడు, తర్వాత ఉగ్రసేనుడు, కంసుడు, వసుదేవుడు, వీళ్ళందరూ ఒక ఈ యాదవులందరికీ వాళ్ళ పేర్లు అనమాట అవన్నీ. కాబట్టి ఆ సూరసేనుడు అనేటటువంటి వాళ్ళ యొక్క వంశంలో వసుదేవునికి కుమారుడుగా వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ సూరసేనుని యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు. తర్వాత జనేశ్వరాయ నమః, భక్తులకి కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఐశ్వర్యం అంటే మళ్ళీ సంపద కాదు, వాళ్ళు ఏది కోరుకుంటారో దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అనుకూలాయ నమః, ఎప్పుడు కూడా భక్తుల్ని అనుగమిస్తూ ఉంటాడు. అంటే ఏ భక్తుడైతే ఈయన్ని చేరాలని చెప్పి ఈయన్ని ఆశ్రయించి ఉంటాడో అటువంటి భక్తుల వెనకాల ఈయన ఉంటాడు. అది భగవంతుని యొక్క గొప్పతనం. అంటే అందుకే ఆయనకి మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, ఎవరైతే నన్ను ఆశ్రయించి ఉంటారో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలని నేను చూస్తాను. కాబట్టి ఇంక వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళందరినీ కూడా ఈయన చూస్తాడు. కాబట్టి వాళ్ళని ఈయన అనుగమిస్తాడు, భక్తుల్ని ఈయన అనుగమిస్తాడు. అందుకే భక్త పరాధీనుడు భగవంతుడు అనేటటువంటి భక్త పరాధీనుడు. మనకి ఎంత భక్తి కనుక ఆయన మీద ఉంటే కనుక అంత గొప్పగా మనతో మమేకమై ఉండేటటువంటి వాడు. కాబట్టి భక్తులకు అలా కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు, వాళ్ళ వెనకాలే ఉండి వాళ్ళని కాపాడేటటువంటి వాడు. శతావర్తాయ నమః, అనేకమైనటువంటి జన్మములు తనంతట తానుగా పొందేటటువంటి వాడు. అనేకమైనటువంటి జన్మలు అంటే మనం దశావతారాలు అనే 10 అవతారాలే మనం మామూలుగా చెప్పుకుంటాం, కానీ అనేకమైనటువంటి అవతారాల్లో వచ్చాడు. ఈ దశావతారాల్లో ముఖ్యంగా అవన్నీ కూడా ముఖ్యంగా చెప్పుకునేటటువంటివి, కానీ అనేక అవతారాల్లో అనేక రూపాల్లో వచ్చాడు. ఉదాహరణ చెప్పాలంటే మోహిని అవతారంలో వచ్చాడు. అది మనం మామూలుగా ఆ మోహిని అవతారం అనేటటువంటిది మనం లెక్కేసుకోం, కానీ మోహిని అవతారాన్ని తీసేద్దాం నేను దాన్ని, ఎందుకంటే వాళ్ళ మాట వింటున్నారు. అలా మోహిని అవతారంలో వచ్చి ఆ మోహిని అవతారంగా మరి ఆయన అమృతాన్ని అందరికీ, ఆ దేవతలందరికీ కూడా పంచిపెట్టేటటువంటి ఇచ్చేసినటువంటి వాడు. అలాగే అనేకమైనటువంటి సార్లు అనేకమైనటువంటి అవతారాల్లో ఆయన వచ్చి ఆ రకంగా జనాలందరినీ కూడా ఉద్ధరించినటువంటి వాడు. శత ఆవర్తాయ నమః, ఆవర్తనం అంటే తిరగడం. శత ఆవర్తాయ నమః. తర్వాత పద్మినే నమః, పద్మమును తన యొక్క చేతినందు ధరించినటువంటి వాడు అనేటటువంటిది నేరుగా ఇచ్చేటటువంటి అర్థంగా ఇస్తున్నారు. అయితే పద్మము అనేటటువంటిది ఎప్పుడైతే మనకి జ్ఞానము అనేటటువంటిది కలుగుతుందో ఆ పద్మము అనేటటువంటిది ఎక్కడో లేదు, మన హృదయ కోశంలో ఉంది అని చెప్తారు. అందులోనే ఆ పరమాత్మ ఉంటాడు, ఆ పద్మంలోనే ఉంటాడు అని. అందుకే మంత్రపుష్పంలో కూడా పద్మకోశ ప్రతీకాశ హృదయం చాప్య అధోముఖం అని చెప్పి ఇంకా మంత్రం వస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే నాభ్యా ఉపరి తిష్టతే, నాభి స్థానం ఏదైతే ఉందో దానిపైన. ఇది అందరికీ అక్కడ ఉన్నది అని చెప్తారు. కాబట్టి అలాంటి పద్మం ఏదైతే ఉందో హృదయ పద్మము, ఆ హృదయ పద్మము వికసించడం అంటే ఏంటంటే జ్ఞానం కలగటం. అలా జ్ఞానాన్ని, ఆయన జ్ఞానవంతుడే కాదు, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో అట్లా వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు. అందుకని పద్మినే నమః. పద్మనిభేక్షణాయ నమః, పద్మనిభ అక్షాయ నమః, అంటే పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. తర్వాతది పద్మనాభో రవీందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్షిరుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ. మొట్టమొదటి
పద్మనాభాయ నమః. పద్మమును తమ నాభియందు ధరించినటువంటి వాడు. ఆయన యొక్క నాభి నుంచే ఆ కమలం అనేటటువంటిది ఉద్భవించింది. దాని నుంచి బ్రహ్మగారు వచ్చారు. అదొకటి. ఆ పద్మము అంటే మొగ్గ రూపంలో ఉన్నప్పుడు వికసించినప్పుడు పద్మము మొత్తం అష్టదళ పద్మంగా పెద్దగా వికసిస్తుంది. మొగ్గ ఎలా అయితే ఉంటుందో ఆ మొగ్గలా ఉండేటటువంటి పద్మం ఎలా ఉంటుందో అటువంటి నాభిని కలిగినటువంటి వాడు, అంటే సుందరమైనటువంటి నాభి ప్రదేశాన్ని కలిగినటువంటి వాడు అని. అరవిందాక్షాయ నమః. మళ్ళీ ఆయన యొక్క కన్నుల గురించి ఇక్కడ వర్ణన చేస్తున్నాడు. పద్మమున వంటి కన్నులు కలిగినటువంటి వాడు, తామర పువ్వులు వంటి కన్నులు కలిగినటువంటి వాడు. పద్మగర్భాయ నమః. అంటే ఆయన మనకి ఎక్కడ ఉన్నాడు? మన యొక్క హృదయ స్థానంలో ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ అనేటటువంటి వాడు ఆయన మనకి హృదయ స్థానంలో ఉన్నాడు. అటువంటి హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మని మనం నిరంతరం కూడా ఆయన్ని మనం కీర్తిస్తుంటాం, లేదంటే కనుక ఆయన్ని జపిస్తుంటాం, లేదంటే కనుక ఆయన నామాన్ని పలుకుతూ ఉంటాం. అటువంటి హృదయ పద్మములో ప్రతి ఒక్కరి హృదయ పద్మములో కూడా బంధింపబడి ఉండేటటువంటి వాళ్ళు, ఆ హృదయ పద్మములో నివసించేటటువంటి వాడు. ఇప్పుడు హృదయ పద్మంలో ఉన్నగా నాభి యొక్క పై స్థానంలో ఉందని చెప్పిన తర్వాత ఇదంతా ఉదరంలో ఉన్నట్టే కదా, ఇదంతా కూడా మన యొక్క పొట్టలో ఉన్నట్టు. అలాగే ఆయన కూడా ఈ విశ్వం అంతటిని కూడా తన యొక్క గర్భంలో ధరిస్తాడు. దానికి స్థానం గర్భస్థానమే అని చెప్పారు. ఎందుకంటే ముఖమేమో ఆ కళ్ళేమో సూర్యచంద్రులు అయితే మిగిలినటువంటి స్థానాలన్నిటికీ ఒక్కో చోట ఒక్కోట్లో ఉంటారు అని చెప్పారు. కుడి భుజము, ఎడమ భుజము ఇవన్నీ చెప్తూ వస్తూ గర్భస్థానం ఏదైతే ఉందో దానిలో సకల జీవులు కూడా ఆ గర్భస్థానంలో ఉంటారు. అలాగే మన గర్భస్థానం కూడా అంత చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే మనం భోజనం చేసేటప్పుడు లోపలికి తీసుకున్న తర్వాత అదేంటంటే భోజనం మనకు కాదు, లోపల ఉన్నటువంటి జఠరాగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిదేవుడికి ముందరగా ప్రీతిపాత్రంగా కొంచెం నీటిని తీసుకుని ఆయనకి అన్నం నెయ్యి వేసినటువంటి మెతుకు ఒకటి లోపలికి వేస్తే ముందర ఆయన తీసుకుంటాడు అనమాట. ఆయన తీసుకున్న తర్వాత ఆహారం అనేటటువంటిది లోపల ఉన్నటువంటి ఆ జఠరాగ్నికి, ఆ అగ్ని అనేటటువంటిది తగ్గిపోవడానికి. శరీరభృతే నమః. అంటే కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చి జీవులకి ఆ పోషణాభారాన్ని వహించేటటువంటి వాడు. కేవలం అన్నమే ఉందనుకోండి, అది అందరికీ ఆహారంగా మరి తీసుకోవట్లేదుగా. ఆహారంగా మనమే కాదు, మహారాష్ట్ర దాటితే ఎవడు తీసుకోడు. వాళ్ళకేమో రొట్టెలు కావాలి, వాళ్ళకేమో అన్నం కావాలి. లేదు ఒక కుక్క ఉందనుకోండి, కుక్కకి అన్నం కావాలా, దానికి కావాల్సింది దానికి కావాలి. ఏ చికెనో ఏమోకో ఏదో దానికి తినేది దానికి కావాలి. ఒక సింహం ఉంది, దానికి ఒక జంతువు కావాలి, దాని యొక్క రక్తం కావాలి, దాని యొక్క మాంసం కావాలి. కాబట్టి ఇలా ఎన్ని పదార్థాలు ఉన్నాయి, ఎన్ని జీవులు ఉన్నాయి, ఇవన్నీ ఒకే ఆహారం తీసుకుంటున్నాయి. తీసుకోవు. దోమ దగ్గర అన్నం పెడితే అది అన్నం తింటుంది, అది తిందాం. దానికి కావాల్సింది దానికి మన రక్తమే కావాలి. మనం అన్నం తినేసి దాన్ని బాగా రక్తంగా తయారు చేస్తే మంచిగా దాన్ని పీక్కుని అది తింటుంది. కాబట్టి దేనికి కావాల్సినటువంటి ఆహారం దానికి. ఎన్ని రకాలైనటువంటి జీవులు సృష్టిస్తున్నాడో అన్ని రకాలైనటువంటి జీవులకి కూడా మళ్ళీ వాటికి కావాల్సినటువంటి అన్నపానాదులన్నీ కూడా ఆయన ఇస్తాడు. కావాల్సినటువంటి ఆహారం ఇస్తాడు, కావాల్సినటువంటి పానీయం ఇస్తాడు. అంటే ఏది తాగేవాడికి అది ఇస్తాడు. అది మహర్దయే నమః. గొప్పదైనటువంటి విభూతి కలిగినటువంటి వాడు. అంటే ఆయన విభూతి లేనిది అక్కడ ప్రతి చోట కూడా ఆయన విభూతి ఉంది. విభూతి అంటే ఆయన యొక్క ఉనికి అని అర్థం. ఎక్కడ లేదు అంటే అన్ని చోట్ల ఉంది. ప్రహ్లాదుడికి అందుకే ఆ హిరణ్యకశిపుడు అయినప్పుడు ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన విభూతి అనేటటువంటిది ఇక్కడ ఉంది, అక్కడ లేదు అని చెప్పడానికి వీలు లేనటువంటిది. ఎక్కడైనా కూడా ఆయన విభూతి ఉంటుంది. అలాగా తన యొక్క విభూతి చేత అందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. అందుకే మనం ధరించేటటువంటి నుదుటి మీద ధరించేటటువంటి దీనికి విభూతి అనేటటువంటిది పేరు అన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క అంశ ఇక్కడ ఉంది అనేటటువంటి అర్థంతో. ఎందుకంటే ప్రతి వారికి కూడా జ్ఞాననేత్రం అనేటటువంటి శివుడికి ఎలా అయితే మూడో కన్ను ఉందో మనకు కూడా జ్ఞాననేత్రం ఉంది అని. అయితే అది మనం తెరము, మనం దాన్ని ఎప్పటికీ మూసేసి ఉంటాం శాస్త్రంగా. ఎందుకంటే అనవసరంగా తెరిస్తే ఎందుకు లేనిపోయిన గొడవ అని చెప్పి దాన్ని మూసుకుని ఉంటాం. అది ఎవరైతే తెరుస్తారో అటువంటి వాళ్ళకి ఆ మూడవ కన్ను అనేటువంటి ఆ జ్ఞానం అనేటటువంటి సిద్ధిస్తుంది. తర్వాతది రుద్ధాయ నమః. భూ కాదు, రూ అండి అది. రుద్ధాయ నమః అంటే వృద్ధి పొందేటటువంటి వాడు. నిన్న కూడా చెప్పుకున్నాను దీనికి అర్థాన్ని. వృద్ధి పొందేటటువంటి వాడు, ప్రపంచ రూపంలో వృద్ధి పొందినటువంటి వాడు. అంటే విశ్వరూపంలో, అంటే విశ్వం అంతా కూడా ఒకలాగా ఉందా?
అనేకమైనటువంటి ఉన్నాయి ఇక్కడ. అనేకమైనటువంటి జీవులు ఉన్నాయి, స్థిరమైన ఉన్నాయి, చెరించే ఉన్నాయి, చెరించని ఉన్నాయి, కొన్ని జడమైనటువంటివి ఉన్నాయి. అంటే కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి. కాబట్టి రకరకాలమైనటువంటి వాటితో వీటన్నిటిని కూడా విస్తరించి ఉన్నటువంటి వాడు ప్రపంచ రూపంలో. ఇదంతా ఉంటేనే కదా ప్రపంచం అనేటటువంటిది. కాబట్టి ఇదంతా అంటే ప్రపంచ రూపంలో విశ్వవ్యాప్తంగా ఆయన వ్యాపించి ఉన్నటువంటి వాడు. అటువంటి మహావిష్ణువుకి నమస్కారం. వృద్ధాత్మనే నమః. వృద్ధాత్మనే నమః. వృద్ధాత్మనే నమః అంటే వృద్ధుడు అని కాదు, మళ్ళీ అక్కడ వృద్ధి పొందినటువంటి శరీరం కలిగినటువంటి వాడు. ఆయన యొక్క శరీరం అనేటటువంటిది అన్ని లోకాల్లో కూడా, సమస్త లోకాల్లో కూడా వ్యాపించి ఉంటుంది. అలాగే వామనావతారంలో వచ్చినప్పుడు కూడా దాన్ని చూపించాడు, అందరికీ ఎలా వృద్ధి పొందింది అనేటటువంటిది చూపించాడు. అలాగే శ్రీకృష్ణుడిగా కూడా ఆయన విశ్వరూప సందర్శనం చేసినప్పుడు ఆ విశ్వరూపంలో ఆయన యొక్క రూపాన్ని ఎలా వృద్ధి చెందించి చూపించాడో మనకి అర్జునుడు చెప్పాడు. అలాగే మనకి మిగిలినటువంటి సందర్భంలో ధృతరాష్ట్రుడికి కూడా చెప్పాడు. కాబట్టి ఆ రకంగా వృద్ధి ఎలా కావాలంటే దాన్ని వృద్ధి చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి దేహాన్ని ధరించేటటువంటి వాడు. మహాక్షాయ నమః. గొప్పవైన అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఇక్కడ కన్నులు అనేటటువంటి దానికి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే, ప్రతి ఒక వ్యక్తి యొక్క ఇదంతా కూడా మన యొక్క కన్నుల ద్వారానే ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేటటువంటిది మొహం చూస్తే చెప్పగలుగుతాం అంటే, మొహం చూస్తే చెప్పే దానిలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటటువంటిది కళ్ళే. ఎర్రని జీరలతోటి కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఉండేటటువంటి ఉరిమి చూస్తూ ఉండేటటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అటువంటి వాడు అంటే వాడికి ఎప్పుడు కోపంగా ఉంటాడు, లేదంటే వాడికి కోపం ఉట్టినే తనుకుంటూ వచ్చేస్తుంది వాడికి. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరైతే చల్లని చూపులతో చూస్తూ ఉంటారో, అంటే మామూలుగా ఎవరైతే నార్మల్గా ఉంటారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అలా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ దృష్టిని కానీ చూపుని కానీ మార్చారనుకోండి, వెంటనే వీళ్ళు మాట్లాడేది అక్కడితో ఆపేస్తారు. అంటే కళ్ళని చూసి ఎదుటి వ్యక్తి భావాలని గ్రహించడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే భగవంతుని యొక్క అక్షులు, కన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని రకరకాలుగా మనకు వర్ణించి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు అని. అలాగే మరొక అర్థాన్ని చెప్తున్నారు. అక్షము అంటే బండి ఇరుసు. అంటే బండి ఇరుసు అంటే ఇప్పుడు చక్రాలు ఉన్నాయనుకోండి, 2 చక్రాలు ఉంటాయి కదా, ఇటు అటు 2 చక్రాలు ఉంటాయి. 2 చక్రాలకి కూడా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇరుసు. మధ్యలో ఉండేటటువంటి ఆ ఇరుసు ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని చక్రాలు తిరుగుతుంటాయి. చక్రం తిరగాలంటే ఇరుసు ఉండాల్సింది. ఇరుసు లేకుండా చక్రం లేదు. ఆ ఇరుసు కనుక విరిగిపోతే చక్రాలు తిరగడం మానేస్తే చక్రాలు పనిచేయవు. కాబట్టి ఈ బండి ఇరుసు అది ఏం చేస్తోంది? ఏ చక్రాలు అయితే భ్రమించడానికి సాధ్యమవుతుందో అటువంటి చక్రాలన్నింటినీ కూడా మోసేది ఆ ఇరుసే. అలాగే పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన మోసేటటువంటి వాడు ఎవరైతే ఆ గరుత్మంతుడు. అలాగే ఇక్కడ అక్షము అంటే బండి ఇరుసు అనేటటువంటి ఒక అర్థాన్ని చెప్పారు. అలాగే అక్ష అనేటటువంటి శబ్దానికి పూజింపదగిన అనేటటువంటి మరొక అర్థాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి పూజింపదగినటువంటి వాహనమును కలిగి ఉన్నటువంటి వాడు అంటే ఆయనే కాదు, ఆయన యొక్క వాహనం కూడా పవిత్రమైనటువంటిదే. ఆయన యొక్క వాహనం కూడా పవిత్రమైనటువంటిదే. ఆ గరుత్మంతుడు కూడా పూజింపదగినటువంటి వాడే. అందుకని గరుత్మంతుడు కూడా పూజిస్తాం. గరుడ ధ్వజాయ నమః అంటే ధ్వజము. వీళ్ళందరికీ అంటే దేవతలకు కానీ లేదంటే క్షత్రియులు కానీ వీళ్ళందరికీ కూడా రథములు అలాగే ధ్వజములు ఉంటాయి. ఆ ధ్వజ పతాకం మీద ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి చిహ్నాలు ఉంటాయి. అలాగే ఈయన యొక్క చిహ్నం ఏంటంటే సాక్షాత్తు ఆ గరుడుడే, అంటే గరుత్మంతుడే చిహ్నముగా కలిగినటువంటి ధ్వజాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అతులాయ నమః అమితమైనటువంటి ప్రభావము కలిగినటువంటి వాడు. ఆయన యొక్క ప్రభావము ఎంత అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఏ రకమైనటువంటి రూపాన్ని కావాలంటే ఆ రకమైనటువంటి రూపాన్ని ధరించగలడు. ఎటువంటి గొప్ప శత్రువునైనా కూడా దండించగలడు, వాడిని శిక్షించగలడు, వాడిని లేకుండా కూడా చేయగలడు. అవసరమైతే సాధారణమైనటువంటి భక్తుడిని కూడా తీసుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టగలడు. అంటే అమితమైనటువంటి ప్రభావశాలి. ఆ ప్రభావం ఎలా చెప్తున్నారంటే మన ఉపనిషత్తుల్లో చెప్పింది,
న తస్య ప్రతిమాస్తి అని చెప్పారట. అంటే ఆయనతో సమానమైనటువంటిది ఇంకేమీ లేదు అని. న తస్య ప్రతిమాస్తి, ఇంకా వేరే పదార్థం ఏమి తీయకూడదు, ఎవరు కూడా లేరు అని. కాబట్టి అందరికంటే ఉన్నతుడు, అందరికంటే గొప్ప ప్రభావం కలిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి గొప్ప ప్రభావం కలిగినటువంటి పరమాత్మకు నమస్కారము. శరభాయ నమః. శరభ అనేటటువంటి శబ్దానికి వాడు శలభంలా మాడిపోయాడు, శలభంలా పడిపోయాడు అంటే శలభము అనేటటువంటి దానికి నశించిపోయేటటువంటిది అనేటటువంటి ఒక అర్థం చెప్తూ, ఎవరైతే హద్దు మీరు ప్రవర్తిస్తారో, ఎవరైతే అంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా, భగవంతుని దృష్టిలో దుర్మార్గులు దుష్టులు ఎవరంటే ధర్మానికి విరుద్ధంగా పనిచేసేటువంటి వాళ్ళు. ఎవరైతే ధర్మాన్ని అనుసరించి వెళ్ళేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు దుష్టుల కింద ఆయన లెక్కలో కాదు. ఆయన లెక్కలో దుష్టుడంటే, దుర్మార్గుడంటే ధర్మానికి విరుద్ధంగా చేసేటటువంటి వాడు. అందుకే రావణ బ్రహ్మ అన్ని సంవత్సరాలు ఆయన జీవించినా కూడా ఎప్పుడు ఆయన జోలికి వెళ్ళలా భగవంతుడు. ఎప్పుడు వెళ్ళాడు? సీతాదేవిని అపహరించిన తర్వాత మాత్రమే వెళ్ళాడు. పరస్త్రీని అపహరించాడు కాబట్టి ధర్మాన్ని అక్కడ తప్పాడు. అంతకుముందు 3 మంది స్త్రీలను తీసుకెళ్ళినా ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టమైపోయి వాళ్ళు ఉండిపోయారు. ఇంకా వాళ్ళేమి మేము వెళ్ళిపోతామని చెప్పి ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప సంపదలు కలిగినటువంటి వాడు. సరే వాళ్ళు బలవంతంగా వెళ్ళినా, ఏ రకంగా వెళ్ళినా ఎవరు కూడా మేము ఉండము అని చెప్పని లేదు, అక్కడే ఉండిపోయారు వాళ్ళందరూ. కానీ సీతాదేవితో అలా జరగలేదు. కాబట్టి పరస్త్రీని తీసుకెళ్ళటం, అందులో ఆవిడ యొక్క అనుమతి లేకుండా, ఆవిడ యొక్క ఇష్టం లేకుండా, ఆవిడ ఎన్నిసార్లు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఉండడం వల్ల అక్కడ అధర్మాన్ని చేశాడు. కాబట్టి అక్కడ మాత్రమే దండించాడు. కాబట్టి అధర్మాన్ని చేయకపోతే కనుక, ధర్మాన్ని కనుక తప్పకపోతే కనుక భగవంతుడు ఏమీ చేయడు, వాళ్ళ జోలికి వెళ్ళడు. ఎందుకంటే ధర్మం అనేటటువంటిది నశించాలి. అందుకే శిశుపాలుడికి కూడా అంత టైం ఇచ్చాడు. అన్ని తప్పులు చేసేదాకా కూర్చుని చూస్తూ ఉండి ఇంకా పూర్తిగా వాడు ఎప్పుడైతే ఇది చేశాడో అప్పుడు మాత్రం ఇది చేశాడు. ఒక్కో చోట ఏం చేస్తారంటే, ఇలాంటి అధర్మపలైనటువంటి రాక్షసులు ఉండి వాళ్ళు కనుక ఏ రకమైనటువంటి తప్పు చెప్పితే కనుక ఏదో రకమైనటువంటి అధర్మం చేసేలాగా చేసి కూడా వాళ్ళని శిక్షించినటువంటి గాథలు మనకి అనేకమైనటువంటి మన శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఎందుకంటే వాడు అధర్మవర్తనుడే, కానీ వాడు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ధర్మం కనుక పాటించకపోతే భగవంతుడు మనని ఇది చేస్తాడని చెప్పి కనుక తెలుసుకుని తెలివితేటల్లో మళ్ళీ కొంత దాన్ని కనుక పోషిస్తే కనుక మళ్ళీ వాడు ఏదో ఒక అధర్మం చేసేలాగా ఒక ఇది చేసి సంకల్పించి వాడు అధర్మం చేసినప్పుడు వాడిని సంహరిస్తాడు. కాబట్టి ధర్మవర్తనుల్ని ఏమీ చేయడు, అధర్మవర్తనులను చేస్తాడు. కాబట్టి అటువంటి అధర్మవర్తనులు ఎవరైతే ఉన్నాడో వారందరినీ కూడా నశింపజేసేటటువంటి వాడు. భీమాయ నమః. భీమ అనేటటువంటి శబ్దానికి ఏంటంటే భయము కలిగించేటటువంటి వాడు అనేటటువంటి అర్థం. ఈ భీమ అనేటటువంటి శబ్దంతో దేవతల్లో చాలామందిని మనం అష్టోత్తర శతనామాల్లో చాలామందికి భీమాయ నమః అనేటటువంటి నామం వస్తుంది. అంటే అందరికీ రాదు, రాముడికి కృష్ణుడికి రాదు. అవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి వస్తుంది, అలాగే పరమేశ్వరుడికి వస్తుంది. వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడు కూడా రుద్రుడు కాబట్టి లైకారకుడు కాబట్టి ఆయనకి అటువంటి నామాన్ని ఇచ్చారు. సో భయాన్ని కలిగించేటటువంటి వాడు భీముడు. సమయజ్ఞాయ నమః అంటే యజ్ఞములన్నింటినీ కూడా సమంగా నిర్వర్తించేటటువంటి వాడు. ఇక్కడ యజ్ఞములు అంటే ఆయన చేసేటటువంటి యజ్ఞం ఉంది. ఆయనేమి కూర్చొని హోమాలు పెట్టి నెయ్యేసి హవిస్సులు ఇచ్చి ఇంద్రాయ నమః అని ఆయనేం అనక్కర్లా. ఎందుకంటే సాక్షాత్తు ఆయన అందరికంటే అధికుడు కాబట్టి. ఆయన చేసేటటువంటి యజ్ఞం ఏంటంటే, నిత్యం చేసే ఆయన యజ్ఞం ఏంటంటే భక్తి ఒక యజ్ఞం, ధ్యానం ఒక యజ్ఞం, మనం మొన్నదాకా చదువుకున్నటువంటి భగవద్గీత ఒక యజ్ఞం, ప్రస్తుతం చేస్తున్నటువంటిది ఒక యజ్ఞం. యజ్ఞం అంటే ఒక కార్యము అని దాని యొక్క స్థూలమైనటువంటి అర్థం. కాబట్టి భగవంతుడు చేసేటటువంటి యజ్ఞం ఏంటి? సృష్టి స్థితి లయ. ఆయన సృష్టిస్తూ ఉంటాడు. సృష్టించినటువంటి మళ్ళీ వాళ్ళు జీవించడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా, అవసరాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. అలాగే చివరికి వాళ్ళ టైం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మళ్ళీ లయ చేస్తాడు. కాబట్టి వీటన్నిటినీ కూడా, ఈ సృష్టి స్థితిలన్నింటినీ కూడా సమంగా చేసేటటువంటి వాడు. ఎక్కడ కూడా ఎవరిపాటు ఉండకూడదు. ఎవరికైనా సరే ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు వాడు బతకాలో అన్ని నిమిషాలే. ఒక క్షణం కూడా ఆలస్యం అవడానికి వీల్లేదు. మళ్ళీ ఎక్కడ ఎప్పుడు ఎవరికి పుట్టాలో అక్కడే. అంతేగాని మళ్ళీ ఇంకో చోట పుట్టడు వాడు. మళ్ళీ పుట్టిన తర్వాత తూచి తప్పైపోయింది, వీళ్ళకి పుట్టించాను అక్కడ ఇంకేమీ లేవు. ఒకసారి పుట్టాడంటే పుట్టాడు అంతే వాడు. అందుకని పుట్టుక గిట్టుట రెండు ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే మన బతుకు కూడా ఆయన చేతిలో ఉంది. కాకపోతే దీన్ని ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. జ్ఞానము బుద్ధి అనేటటువంటి దాంతో మనుషులకి ఇచ్చాడు. దాంతో మనం మార్చుకుని సక్రమంగా జీవిస్తామా అక్రమంగా జీవిస్తామా అనేటువంటిది మన ఇష్టం.
కానీ ఇచ్చినటువంటిది ఆయన ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ రెండు కూడా ఖచ్చితమైనటువంటి టైంకి ఖచ్చితమైనటువంటి ప్రదేశంలో ఖచ్చితమైనటువంటి స్థితిలో ఇస్తాడు. కాబట్టి సమయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి వాడు సమయజ్ఞాయ నమః. హవిర్హరయే నమః. హవిర్హరవయే నమః అంటే దేవతల కోసం ఇచ్చేటటువంటి హవిస్సులన్నింటినీ కూడా ఆయన స్వీకరించి ఆ దేవతలందరికీ కూడా సమానంగా అందించేటటువంటి వాడు. మొత్తం ఈయన స్వీకరించి అందరికీ కూడా అందించేటటువంటి వాడు. అలాగే అలా స్వీకరించటంలో దేవతలకు ఇచ్చేటటువంటి హవిస్సుల్లో ఏమైనా కనుక విఘ్నాలు కలిగితే కనుక ఆ విఘ్నాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు. అది రాముడి రూపంలో తొలగించాడు, అనేక మంది రాక్షసుల రూపంలో, అనేక మంది దేవతల రూపంలో తొలగించాడు. సాక్షాత్తు అర్జునుడిగా కూడా చాలామంది ఎవరైతే అధర్మవర్తనలు ఉన్నానో వాళ్ళందరి మీదకి అర్జునుడు కూడా వాళ్ళందరినీ కూడా తుదముట్టించి బ్రాహ్మణులకి గోవులకి. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా చూసేది బ్రాహ్మణుల్ని, గోవుల్ని, జీవుల్ని, వీటిలో ప్రయారిటీ మళ్ళీ రెండింటికి ఇస్తాడు. గోవుల్ని హింసించకూడదు, బ్రాహ్మణుల్ని హింసించకూడదు. అంటే బ్రాహ్మణుల్ని హింసించకూడదంటే అందరూ బ్రాహ్మణులు కాదు. ఎవరైతే బ్రాహ్మణుడు అంటే ఆయనకు కొన్ని పద్ధతులు చెప్పబడ్డాయి, అటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. వాళ్ళు చేసేటటువంటి యజ్ఞయాగాది కర్మలను ఎవరైతే విధ్వంసం చేస్తారో వాళ్ళని మాత్రం క్షమించడం. సర్వలక్షణ లక్షణ్యాయ నమః. ఇంకా ఆయన లక్షణాలు అంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు 1, 2 అని చెప్పుకోవడానికి వీలు కాదు. అన్ని ఉత్తమమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మంచి లక్షణం అయితే ఉందో అవన్నీ కూడా ఆయనవే. అలాగే అంత లక్షణమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి ఎప్పుడైతే ఉద్భవించిందో ఆవిడ ఆ సముద్ర మథనం టైంలో ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం అప్పుడు జరిగింది అని చెప్తారు. లక్ష్మీదేవి వచ్చిందని సముద్ర మథనం చేసేటప్పుడు వచ్చినటువంటి ఆవిడ ఇంకెవరిని కోరుకోలేదు. మళ్ళీ ఆవిడకేమీ స్వయంవరాలు జరగలేదు, అక్కడ ఏమీ జరగలేదు. విష్ణు దగ్గరికి వెళ్ళిపోయింది అంతే ఆవిడ. అంటే అంత లక్షణమైనటువంటి వాడు కాబట్టి ఆ లక్ష్మీదేవి కూడా ఆ నారాయణ నుండి చేరుకుంది. లక్ష్మీపతే నమః. సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితంజయ అనేటటువంటిది మనం చదువుకునేటువంటి శ్లోకం. లక్ష్మీవాన్ అనేటటువంటి దానికి లక్ష్మీపతే నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్తున్నారు. లక్ష్మీపతే నమః అంటే లక్ష్మీకి పతి, లక్ష్మీదేవికి పతి. అంతేకాకుండా లక్ష్మీదేవితో ఎప్పుడు కూడా నిత్య సంబంధం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. నిత్య సంబంధం కలిగినటువంటి వాడు ఎవడు అంటే ఆయన ఒక్కడే నిత్య సంబంధం కలిగినటువంటి వాడు. మరి మనం కూడా ఒక భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పుడు అందరం కూడా నిత్య సంబంధం కలిగినటువంటి వాళ్ళు కదా. మరి ఆయన ఒక్కడికి ఇలా ఎందుకు చెప్పారు అంటే మనమందరం కూడా భార్యాభర్తలుగా కలిసి ఉన్నా కూడా విడివిడిగా ఉంటున్నాం. కానీ లక్ష్మీదేవి ఆయన యొక్క హృదయ స్థానంలో ఉంది కాబట్టి ఆయన నుంచి ఆవిడ వేరు అని చెప్పడానికి ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఆయన హృదయ స్థానంలో ఆవిడ కూర్చుని ఉంది. అలాగే పరమేశ్వరుడు పార్వతి సగం, ఆయన సగం ఆవిడ సగం. కానీ మనం అట్లా కాదు కదా. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళ అవసరాలు వేరు, మన అవసరాలు వేరు. వాళ్ళ కోరికలు వేరు, మన కోరికలు వేరు. వాళ్ళ ఆకలి వేరు, మన ఆకలి వేరు. కానీ వాళ్ళిద్దరిది అలా కాదు. అందుకే లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు విడదీయకూడదు. అందుకనే మనం కూడా చాలామంది చేసేటటువంటి తప్పు, ఇంగ్లీష్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ లేవు కాబట్టి మిస్టర్ అండ్ మిసెస్, మనకి మాత్రం శ్రీమతి శ్రీ అంతే. మధ్యలో ఎండ్ లేదు, ఎండ్ పెట్టకూడదు. భార్యాభర్తని ఎప్పుడు కూడా ఎండ్ అనేటటువంటి దాన్ని పెట్టకూడదు. భార్యాభర్తలు ఇద్దరిని కలిపే చెప్పాలి. మధ్యలో ఎండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇంగ్లీష్ వేరు, మంది వేరు. అలాగే మనకి ఏది వచ్చినా కూడా మొట్టమొదట స్త్రీ పేరు వస్తుంది, పురుషుడి పేరు రాదు. వాళ్ళ దానిలో అన్ని పురుషుడి పేర్లు వస్తాయి. వాళ్ళకి మిస్టర్ అండ్ మిస్సెస్, మనకి కాదు. శ్రీమతి శ్రీ మంది, లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు. ఎవరిది ఏ దేవుణ్ణి తీసుకోండి మీకు ఫస్ట్ ఈయనే వస్తుంది. అరుంధతి వశిష్ఠులు, ఫస్ట్ అరుంధతి నామం వస్తుంది. తర్వాత సీతారాములు, సత్యాకృష్ణుడు, రాధాకృష్ణుడు, మొట్టమొదటి స్త్రీ, రెండోది పురుషుడి నామం వస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్య ఎండ్ అనేది ఎప్పుడు కూడా పెట్టకూడదు. అలాగే అలా పెట్టడానికి అవకాశమే లేనటువంటి వాడు. ఎందుకంటే ఆయన హృదయస్థానంలో ఉంది కాబట్టి ఆవిడ అటువంటి అవకాశమే లేనటువంటి వాడు లక్ష్మీపతే. సమితింజయాయ నమః. యుద్ధముల యందు కేవలం జయాన్ని మాత్రమే పొందేటటువంటి వాడు. అంటే ఇక్కడ సమితి అనేటటువంటి పదానికి అర్థం వివాదము అని చెప్తున్నారు. కాబట్టి వివాదంలో జయాన్ని పొందేటటువంటి వాడు. వివాదము అంటే యుద్ధము. ఆయన ఎవరితో వివాదం చేస్తాడు, ఆయన ఎవరితో కూర్చొని ఎవరితో ఆర్గ్యుమెంట్. వివాదం అంటే మళ్ళీ మనకి తెలుగులో మన ఇంగ్లీష్లో వచ్చి ఆర్గ్యుమెంట్ అనేటటువంటి ఇది వస్తుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్ అనే అర్థం కాదు.
ఏ వివాదములో అయినా చివరికి జయం ఆయనదే. తర్వాతది విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవాన మితాశన. మొట్టమొదటిది విక్షరాయ నమః. అక్షరుడు, క్షయం లేనటువంటి వాడు విక్షరుడు. ఇది కూడా అటువంటి అర్థమే. ఎటువంటి నాశము లేనటువంటి వాడు అంటే ఎప్పటికీ శాశ్వతుడు. అలాగే భక్తుల మీద అమితమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వాడు, భయంకరమైనటువంటి అమితమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వాడు. రోహితాయ నమః. తన యొక్క కన్నుల యందు ఎర్రని రేఖలు కలిగినటువంటి వాడు. అంటే మరి ఇందాక కూడా చెప్పుకున్నట్టు అప్పుడప్పుడు ఎవరికైనా కళ్ళు ఎర్రబడాలి, అంటే క్రోధం అనేటటువంటిది రావాలి. ఎప్పుడు రావాలి? ఎప్పుడైతే మనం పిల్లలు తల్లి సౌమ్యంగానే ఉంటుంది, ఓర్పుతోనే ఉంటుంది, అన్నం తినిపించేటప్పుడు చాలా ప్రేమగా తినిపిస్తుంది. కానీ ఆ పిల్లవాడు గొడవ చేసినప్పుడు ఒకసారి ఎర్రబడిన కళ్ళతో పిల్లాడిని చూడాలి. చూస్తే వాడికి కూడా అర్థమవుతుంది అమ్మ కోపం వచ్చిందని చెప్పి వాడు అది ఆపేయాలి. కాబట్టి అప్పుడప్పుడు ఎర్రబడినటువంటి కన్నులతో కూడా చూడాలి. ఎప్పుడు? మందలించేటప్పుడు, సరైనటువంటి మార్గంలో పెట్టేటప్పుడు. కాబట్టి అలా అటువంటి ఎర్రనైనటువంటి రేఖలు కలిగినటువంటి, అంటే ఎర్ర జీర వచ్చిందంటారు చూసారా, కళ్ళల్లో ఎర్ర జీర వచ్చిందంటారే, అటువంటి ఎర్ర జీర కలిగినటువంటి వాడు. అలాగే ఆ తామర పువ్వు కానీ పద్మము కానీ ఎటువంటి ఎర్రని కాంతితో ఉంటుందో అటువంటి ఎర్రని కాంతిని తన యొక్క దేహం నుండి కలిగినటువంటి వాడు విష్ణువుగా. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క కాంతి ఆయనకి. కృష్ణుడిగా నల్లని రంగు, రాముడిగా నీలమేఘశ్యాముడు నీలవర్ణం, అలాగే మన పరమేశ్వరుడుగా ధవళకాంతి తెల్లగా ఉండేటటువంటి వాడు. అలాగే అమ్మవార్లకు కూడా రకరకాలైనటువంటి కాంతులు చెప్పారు. గాయత్రీదేవి తెల్లగా ఉంటుంది, ముక్తా విద్రుమ హేమధవళ నీల ఛాయేర్ముఖి అని చెప్పి అంటారు. కాళీదేవి నల్లగా ఉంటుంది. అలాగే ఒక్కో చోట ఒక్కొక్క అమ్మవారికి కూడా ఒక్కొక్క కాంతి, ఇది చెప్పారు. అలాగా ఈయన అటువంటి ఎర్రని కాంతి కలిగినటువంటి వాడు. తర్వాత మార్గాయ నమః. ఆయన మార్గాన్ని చూపిస్తాడు. దేనికి మార్గాన్ని చూపిస్తాడు? మోక్షానికి, ముక్తికి, జ్ఞానానికి మార్గాన్ని చూపించేటటువంటి వాడు. అటువంటి మార్గాయ నమః. హేతవే నమః. హేతువు అంటే కారణభూతుడు. ఈ సృష్టికి కారణభూతుడు ఆయనే. ఈ సృష్టి అంతా కూడా ఆయన వల్ల వచ్చినటువంటిదే కాబట్టి దీనికి కారణభూతుడు ఆయనే. అలాగే జీవులుగా మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి వాడు కూడా ఆయనే. కర్మఫలాలని వసంగేటటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి ఆయనే హేతువు. దామోదరాయ నమః. దామోదరుడు, ఇది కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆయన తెచ్చుకున్నటువంటి పేరు దామ ఉదరుడు. అంటే తాడుతో పొట్టని కట్టబడినటువంటి వాడు. ఆవిడ కట్టినటువంటి తాడు ఏదైతే ఉందో దానివల్ల దాని మీద తాడు యొక్క గుర్తులు పడి ఆయన అప్పటి నుంచి దామోదరుడుగా కూడా కీర్తింపబడ్డాడు అని. అలాగే ప్రళయకాలమందు సమస్తమును కూడా తన యొక్క ఉదరమునందు ధరించేటటువంటి వాడు. అంతే కదా, ప్రళయాన్ని అంటే ఎప్పుడైతే సృష్టి అంతా కూడా మళ్ళీ తిరిగి తీసేసుకుంటాడో అన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆయన యొక్క ఉదర భాగంలోకి వెళ్తున్నాయి. కాబట్టి అలా ఉదర భాగమునందు ధరించి ఉండేటటువంటి వాడు. అలాగే ఈ యశోద వలన దామం చేత కట్టబడినటువంటి వాడు. మరి అంతే కదా, నోట్లో చేయలేని తర్వాత అక్కడే కదా స్టాకింగ్ అంతా ఇక్కడే కదా, ఎవరికైనా ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. నాలుక అంటే ఆయనంతా నాలుక అగ్నితో సమానమైనటువంటి, మనకైనా నాలుకే అగ్ని. అందుకే మనం దేంతో తింటాం? దీంతోనే తింటాం. ఈ టేస్ట్ చెప్పేదంతా ఇదే కదా, నాలుగే చెప్తుంది. మనం ఇంకెక్కడి నుంచి తింటాం అంటే ఈ అవకాశం లేక అక్కడ లేనప్పుడు ఎక్కడి నుంచో ఎక్కించాల్సి వస్తుంది. ఇంకంటే అప్పుడు ఇంకా ఎలాగో డిపార్చర్కి టైం అయిపోయినట్టు. ఇక సహాయ నమః. దామోదరాయ నమః. సహాయ నమః అంటే సహించినటువంటి వాడు అని ఇక్కడ అర్థం. సహాయ నమః అంటే సహాయపడ్డవాడు కాకుండా సహించినటువంటి వాడు అని అర్థాన్ని చెప్తున్నారు. సహించినటువంటి వాడు అంటే ఒక్కోసారి మరి ఆయన యొక్క భక్తులు లేదంటే కొంతమంది ఆయన్ని ఇబ్బంది పెట్టారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఒక్కోసారి శాపాలు ఇచ్చారు, ఆ శాపాలని భరించాడు. ఆ శాపాలకు అనుగుణంగా అవే వరాలుగా మార్చుకుని మళ్ళీ ఆ జన్మల్ని పొందాడు. మరి రాముడుగా వచ్చాడంటే మరి గర్భవాసం ఎలా అయితే చేసామో ఆ 9 నెలలు ఆయన కూడా కౌసల్యాదేవి యొక్క గర్భస్థానంలో ఉండి మళ్ళీ ఆయన కూడా మనలాగే ఆ యోని నుంచి జన్మను పొంది మలమూత్రాలలో నిండిపోయినటువంటి ఆ గర్భంలో తిరుగుతూ ఆయన కూడా కూర్చున్నాడు. సాక్షాత్తు నారాయణ. అవసరం లేదు, సంకల్ప మాత్రం చేత రాగలడు కానీ రాకూడదు.
అలా వస్తే కనుక రావణుడు చావడు, ఇలా వస్తేనే చేస్తాడు. అందుకని ఆయన అవన్నీ భరించాడు, వాటన్నిటిని కూడా భరించాడు, అవసరం లేకపోయినా భరించాడు. అలాగే మరి కృష్ణుడిగా ఉన్నప్పుడు అనేక సార్లు యశోదాదేవి 2-3 పీకింది. అలాగే ఆ గొల్ల వాళ్ళందరూ, ఆ పిల్లలందరూ, ఆయనతో ఆడుకునేటువంటి పిల్లలందరూ భుజాల మీదకి తొక్కిన వాళ్ళు అంటున్నారు, పిడిగుద్దులు గుద్దుకున్నట్టు, అంటే ఆటల్లో వాళ్ళందరూ కూడా. అలాగే బోల్డు మంది ఆయన్ని పట్టుకుని నువ్వు వెన తిన్నావనో, నువ్వు మీగడ తిన్నావనో, లేదంటే నువ్వు పెరుగు తిన్నావనో ఆయన పట్టుకున్న వాళ్ళు, కొట్టిన వాళ్ళు, అయినా కూడా అన్నీ భరించాడు. అంటే వాళ్ళు విధించినటువంటి శిక్షల్ని కూడా ఆనందంగా భరించినటువంటి వాడు. ఎందుకంటే ఆ రకమైనటువంటి రూపాన్ని ధరించి వచ్చాడు కాబట్టి అక్కడ నేను లాభం లేదు, నా చతుర్భుజాలు, నేను పరమాత్మని అంటే కనుక అక్కడ కుదరదు. అందుకని ఏ శిక్ష అయితే అవన్నీ కూడా భరించుకుంటూ వచ్చాడు. వేగవతే నమః, అమితమైనటువంటి వేగము. అమితము అంటే చాలా గొప్ప, చాలా స్పీడ్ అనమాట. మహీధర ఆయన మహా, భూమిని ధరించినటువంటి వాడికి, ఇక్కడే దామోదరాయన, మహీధరాయన మహా. మహి అంటే భూమి అండి, ధరాయన మహా, భూమిని ధరించినటువంటి వాడు. అంటే మనకి భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భూమిదేవికి కూడా ఎప్పుడైతే భారం పెరుగుతుందో, భూదేవికి భారం పెరగడం అంటే ఏంటంటే భూమి మీద అనేకమైనటువంటి రాక్షసులు వీళ్ళందరూ వచ్చి పాపాలు ఎక్కువైపోయి ఆ రాక్షసులు యజ్ఞయాగాదులు ఇవి చేయకుండా ఇవన్నీ చేసినప్పుడు భూదేవి యొక్క భారం కూడా పెరిగిపోతుంది. భూదేవి యొక్క భారం పెరిగిపోయినప్పుడు ఆవిడ కూడా వెళ్ళి ఆ విష్ణువుని ప్రార్థిస్తుంది, ఆయన భూభారం పెరిగిపోయిందంటే ఆ భూభారాన్ని తగ్గించడానికి నేను వస్తాను అని చెప్పి ఆ భూభారాన్ని తగ్గిస్తాడు. ఆ భూభారాన్ని తగ్గించడం వల్ల మళ్ళీ భూమి కొంతకాలం పాటు శాంతిస్తుంది. అలాంటి భూభారం తగ్గించేటటువంటి ప్రయత్నాలే ఒక సునామీ అవుతుంది, ఒక కరోనా అవుతుంది. ఇవన్నీ కూడా భూమి యొక్క భారాన్ని తగ్గించడమే. ఆ భారాన్ని కొంతవరకు తగ్గిస్తాడు. మహాభాగాయన మహా అంటే గొప్పదైనటువంటి భాగ్యాన్ని కలగజేసేటటువంటి వాడు. ఆయన కలవాడు కాదు, ఆయన కలగజేస్తాడు, గొప్ప భాగ్యాన్ని కలగజేస్తాడు. ఎలా కలగజేస్తాడంటే, మరి రామావతారంలో ఉన్నప్పుడు ఏ ముని యొక్క ఆశ్రమాలన్నింటినీ కూడా దర్శించాడో వాళ్ళందరూ కూడా ఈయన వాళ్ళని దర్శించడానికి వెళ్ళాడు, వాళ్ళు మాత్రం ఈయన్ని దర్శించడం వల్ల వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. సాక్షాత్తు నీ దర్శనమైంది రామా, ఏదో రకంగా వనవాసానికి వచ్చావు కాబట్టి నిన్ను దర్శించాం, కానీ లేదంటే కనుక మేము ఇక్కడే ఉండేవాళ్ళం, నువ్వు అక్కడ అయోధ్యలో కూర్చొని రాజ్యం చేసుకునేవాడివి, ఆ దర్శన భాగ్యం మాకు కలిగేది కాదు, మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం నీ దర్శనంతో అని చెప్పి వీళ్ళందరూ ఆనందించారు. ఆనందించడమే కాదు, ఇంత సుందరమైనటువంటి మోహనమైనటువంటి రూపంలో ఉన్నటువంటి నిన్ను చూస్తే మునులమైనటువంటి మాకు, అంటే మునులు అంటే ఎవరు, కోటకమైనటువంటి బ్రహ్మచారులు, ఆ బ్రహ్మచర్యం ఉన్నటువంటి వాడే తపస్సు చేసుకుంటాడు, కానీ మనం అందరూ కూడా వీళ్ళు తపస్సు చేయరు కదా. అటువంటి ఘోటక బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమన్నారంటే, ఒక్క అవకాశం కనుక మాకు వస్తే, మేం కనుక స్త్రీ రూపాన్ని ధరించగలిగితే కనుక నేను వివాహం చేసుకోవాలనుంది, నీతో ఒక్కసారైనా సరే నిన్ను ఆలింగనం చేసుకోవాలనుంది, నీతో గడపాలనుంది అని చెప్పి కోరినప్పుడు, ఈ జన్మలో అది సాధ్యం కాదు, ఈ అవతారంలో కేవలం నేను ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి ఇతరుల గురించి ఆలోచించేటటువంటి ఇది కూడా లేదు, కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఒకనాటికి తీరతాయని చెప్పిన తర్వాత ఈ 16,000 మంది కన్యల్ని మళ్ళీ ఒక రాక్షసుడు బంధిస్తే నరకాసుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ విడిపిస్తాడు. విడిపించిన తర్వాత వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమంటే వాళ్ళు ఏమంటారంటే, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ చెరలో బంధింపబడి ఉన్న తర్వాత మేము ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఆదరణ ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎలాగోలా నువ్వే ఆదరించాలని చెప్పినప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు. అంతేకాని తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ ఏవో చెప్తారు. అలా కాకుండా మరి చాలామందిని వివాహం చేసుకున్నాడు. 8 మంది అష్టకన్యల్ని వివాహం చేసుకున్నాడు. జాంబవతి కానీ, ప్రియంవద కానీ, ఇలాంటి వాళ్ళ మిత్రవింద కానీ, ఇలా చాలామందిని వివాహం చేసుకున్నాడు. ఆ జన్మలో కృష్ణుడిగా ఉన్నప్పుడు అష్టభార్యలు ఆయనకి. ఇలా వాళ్ళందరికీ కూడా అటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి వాడు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అంతకుముందు ఎప్పుడో వాళ్ళు కోరుకునేటువంటి వరాలు అవన్నీ కూడా, నాకు నేను పతిగా పొందాలని అని చెప్పి ఏ వరాన్ని అయితే కోరుకున్నారో ఆ వరానికి అనుగుణంగా వాళ్ళందరికీ కూడా అటువంటి భాగ్యాన్ని కలిగించి వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అలా తను నమ్మినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనుక వరాన్ని కనుక ప్రసాదిస్తే ఎప్పుడైనా సరే దాన్ని తీరుస్తాడు. అలాగే వేగవతే నమః అంటే అమితమైనటువంటి భయంకరమైనటువంటి వేగం కలవాడు. అందుకే కృష్ణావతారంలో ఆయన వచ్చినప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే మొదలుపెట్టాడు లీలలు. చిన్న పిల్లవాడుగా అంటే పసిగుడ్డుగా ఉన్నప్పుడే ఆ పూతన్ని చంపాడు, తర్వాత శకటాసురుని చంపాడు, ఒక్కో రాక్షసుని సంహరిస్తూ వచ్చాడు. అంటే ఇంకా ఎక్కడ కూడా పుట్టిన తర్వాత ఒకసారి అవతారాన్ని తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా నాన్ స్టాప్ అనమాట. ఇంకా ఫాస్ట్గా దాన్ని పూర్తి చేయటమే ఆ కార్యాన్ని. కాబట్టి వెంటనే ఇమీడియట్గా మొదలుపెట్టాడు కృష్ణావతారంలో. అలాగే వామనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, వెంటనే ఆ బలిచక్రవర్తిని ఆయన్ని ఆ పాతాళానికి నెట్టివేశాడు.
కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ కాలం వెయిట్ చేయడు. కానీ రాముడుగా వచ్చినప్పుడు మాత్రమే చాలా ఎక్కువ కాలం భూమి మీద ఉండవలసి వస్తుంది. ఎందుకంటే మరి ఆ రావణుడు తప్పు చేయాలి, తప్పు చేసిన తర్వాత మాత్రమే వాడికి శిక్ష పడుతుంది, తప్పు చేయకుండా శిక్ష లేదు. అందుకని ఆ రావణుడు సీతను ఎప్పుడు చూశాడు? ఆ వనవాసంలో అది కూడా ఎవరు? శూర్పణఖ అనేటటువంటి ఆవిడ ద్వారా చూశాడు. కానీ లేదంటే కనుక చూసేవాడే కాదు, ఇదంతా జరిగేదే కాదు, రామాయణం కథే జరిగేది కాదు. శూర్పణఖ లేకపోతే రామాయణం లేదు. అందుకే కాబట్టి ఆ శూర్పణఖ వల్లనే ఆంజనేయుడు లేకపోతే రామాయణం లేదు. ఎందుకంటే ఆంజనేయుడు కనుక లేకపోతే కనుక అక్కడికి వెళ్ళేవాళ్ళు లేడు, సీతాదేవి అక్కడ ఉందని చెప్పేవాళ్ళు లేడు. ఈ లోపల టైం అంతా కూడా అయిపోయింది. సంవత్సరం తర్వాత రావణుడు ఏం చేసేవాడో మనకు తెలియదు. అందుకని ఆంజనేయుడు, శూర్పణఖ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పాత్రలు. ఇవన్నీ కూడా ఈ పాత్రల వల్లే రామాయణం. అలాగే అమితమైనటువంటి వేగం కలిగినటువంటి వాడు. ఆ వేగంతో వీరందరినీ కూడా దుష్ట సంహారాన్ని చేసేటటువంటి వాడు. అమితాశనాయ నమః. అమితాశనాయ నమః. ప్రళయకాలంలో సర్వాన్ని కూడా ఆహారంగా తీసేసుకునేటువంటి వాడు, అమితమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి వాడు. రెండు అర్థాలను చెప్తున్నారు ఇక్కడ. అమితమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి వాడు, అలాగే ప్రళయ కాలంలో సర్వాన్ని కూడా తీసుకునేటటువంటి వాడు. మరి కృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయన మీద నింద అదే కదా, ఎక్కడ ఉన్నటువంటి వెన్న మీగళ్ళన్నీ కూడా తినేస్తున్నాడు. ఆయన తినకపోయినా కూడా అంత పిల్లవాడు అంత ఎట్లా తింటాడు? కానీ ఆయన పరమాత్మ కాబట్టి దేన్నైనా స్వీకరించగలడు, దేన్నైనా తీసుకోగలడు. మరి సాక్షాత్తు కాలకోట విషయం వచ్చినప్పుడు, సముద్ర మథనం కాలకోట విషయం వచ్చింది. ఆ కాలకోట విషయాన్ని దాన్ని తీసుకోవడానికి కాదు, దాని దగ్గరికి వస్తేనే భయపడి వస్తుంటే కనుక దాన్ని మొత్తాన్ని తీసుకుని ఒక ఉండలాగా చేసుకుని దాన్ని తీసేసుకున్నాడు. కాబట్టి దేన్నైనా దాన్ని భరించగలడు, దేన్నైనా కూడా స్వీకరించగలడు. అలాగే ప్రళయకాలంలో సర్వాన్ని, ఇంకా చెట్టు పుట్ట కొండ పర్వతం సముద్రం దేంతో కూడా సంబంధం లేదు, ఉన్నదంతా కూడా ఒకటే అయిపోవాలి. మొత్తాన్ని కూడా తీసేసుకొని తన ఉదరం ముందు ధరించి ఉండేటటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.